తాజా 30 ఈ జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇంకొక అడుగు ముందుకేసి వాళ్ళు రైతులైతే కాళ్ళు మొక్తా, రౌడీలైతే పోలీస్ స్టేషన్లో పెడతా, ప్రతిపక్షాలు లుచ్చా లఫంగి రాజకీయాలు చేస్తున్నారని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నారు. నేను స్వాగతిస్తున్న వారి మాటలను. ఈనాడు ప్రతి ఒక్క రైతు తన పట్టా భూమి, తన లోను, తన పాస్ పుస్తకాన్ని అందరు రైతులు బయట పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇంకొక మాట కూడా అన్నారు. తెలుగుదేశం పార్టీ సండ్ర వెంకట వీరయ్య గారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళందరూ ముసుగులు ధరించి వచ్చి దాడి చేసిన మార్కెట్ యార్డ్ మీద అని. ఇవాళ 11 మంది మీద కేసు పెడితే మా నాయకుడు ఒక్కడు తెలుగుదేశం అయితే 2 కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ క్రియాశీలక కార్యకర్తలు. దాదాపుగా వాళ్ళందరూ ఇక్కడ ఉండే పాత్రికేయ మిత్రులు ఇస్తాం. నిన్న మొన్న వాళ్ళు చేసుకున్న మెంబర్షిప్లో క్రియాశీలక సభ్యులుగా సభ్యత్వం తీసుకున్న గిరిజనులు వీళ్ళు. ఒక గిరిజన బిడ్డలను తండాలలో గూడాలలో ఉండి ఎకరం 2 ఎకరాల భార్యాభర్తలు కుటుంబం అంతా కష్టపడి మిర్చి పండించి మార్కెట్ యార్డుకు తీసుకొస్తే వాళ్ళకు గిట్టుబాటు ధర చెల్లించాల్సింది పోయి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి రౌడీలుగా ముద్ర వేసి ఈరోజు బజార్లో వాళ్ళ కుటుంబాల గౌరవాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ మంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ రాజద్రోహం, కుట్ర, కుతంత్రాల కేసులు 120B ఏంటివో సెక్షన్లు పెట్టిండు. ఏ తలమాసినోడు వీళ్ళకి ఆ సలహా ఇచ్చిండో ఇవాళ రైతుల మీద రాజద్రోహం కేసు పెడుతున్నారు. చట్టాలు వేసే ఒక శాసనసభ్యుడి మీద రాజద్రోహం కేసు పెడుతున్నారు. సండ్ర వెంకట వీరయ్య గారు మీరు చేయి పట్టుకుంటే మీ పార్టీలకు రాలేదని చెప్పి జైల్లోకి తోలే ప్రయత్నం చేస్తున్నారు. 10 మందిని అరెస్ట్ చేసి లోపలికి పంపి సండ్ర వెంకట వీరయ్య గారిని కోర్టుకి ఏమేసిందా అంటే అబ్స్కాండింగ్ అంట, పారిపోయిందని చూపిస్తున్నాడు. ఇవాళ సండ్ర వెంకట వీరయ్య గారు పోలీస్ స్టేషన్లకు పోయిండు, జైలు కాడికి పోయి వచ్చిండు, ఇవాళ ఇక్కడ కూర్చున్నాడు. ఇదే సండ్ర వెంకట వీరయ్య గారు మేము వెళ్తున్న బండ్లకు పోలీసులే పహారాలు కాస్తున్నారు. మీ కళ్ళ ముందల మీ ఎదురుగా కూర్చున్న సండ్ర వెంకట వీరయ్య గారి మీద నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి మీరు ఎందుకు అరెస్టు చేస్తలేరు అని నాకు అనుమానం వచ్చి ఒక అధికారిని అడిగితే ఇదంతా చల్లబడ్డాక ఎక్కడిదక్కడ అయినాక అప్పుడు సండ్ర వెంకట వీరయ్య పని చెప్తాం. ఇప్పుడు సండ్ర వెంకట వీరయ్య గారిని లోపల పెడితే మేము ఇండ్లలో ఉండలేని పరిస్థితి ఉన్నది కాబట్టి మేము తర్వాత తీసుకొస్తామని మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.